సూర్యాపేట జిల్లా కోదాడలో పశువుల అక్రమ రవాణా కేసులో భారీ సెటిల్మెంట్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నుంచి బయటపడేలా చేస్తానంటూ అధికార పార్టీ నేత మేకపోతుల సత్యనారాయణ తన వద్ద నుంచి 18 లక్షల రూపాయలకు పైగా తీసుకున్నారని బాధితుడు మాతప్ప ఆరోపిస్తున్నారు. ఇటీవల చిలుకూరు, అనంతగిరి, మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ల పరిధిలో మాతప్పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను మాఫీ చేస్తానంటూ కోదాడ సీఐ శంకర్ నాయక్తో సత్యనారాయణ డీల్ కుదుర్చుకున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. నాకు ఫోన్ చేసింది 7 అడిగి సత్యనారాయణ మేకపోతులు సత్యనారాయణ లక్ష్మీపురం ఫోన్ చేసి ఏమన్నాడు, నా మొత్తం గ్రూప్లలో పెడతారు, మీకు న్యాయం చేయాలని నేను చేసిన, మీరు ఈ రకంగా నన్ను బయట ఇప్పించారు, కానీ మీరు చాలా దెబ్బతింటారు అన్నాడు. ఎందుకు అన్నా, ఈ బరగొడ్ల కేసులలో సత్యనారాయణ మేము న్యాయం చేయమని పిలిపించుకున్నాం. ఆయన పిలిపించుకుంటే ఆయన ఏం చేసిండు, న్యాయం కాకుండా మాకు 18 లక్షలు డబ్బులు మా ఈ కేసులో వాళ్ళు అడుగుతారు వీళ్ళు అడుగుతారని 18 లక్షలు తీసుకుండు మా కాడ నుంచి. అక్కడ చూపించింది 4 లక్షలు 5 లక్షలు చూపించిందంట. క్యాష్ ద్వారా కొంత ఇచ్చిన, నేను 5 లక్షలు నేను ఇచ్చిన ఇంట్లో కట్టిన పైసలు ఫోన్పేల ద్వారా కొట్టింది మా బాబు అప్పుడు కాదు క్యాష్. నేను ఇచ్చిన మాత్రం 5 లక్షలు ఇంట్లో నేను ఇచ్చిన కూర్చోబెట్టి, ఇది మిగతా పైసలు మొత్తం ఫోన్పేలు మళ్ళీ పిల్లగాడు కొంత చేతితో ఇవ్వటం అట్లా జరిగిందంట. ఇప్పుడు ఏమంటుండే, నేను మీరు ఎందుకు చేశారు, నీ కొడుకుని ఇరికిస్తా, నేను మళ్ళీ అన్ని స్టేషన్లలో ఇరికిస్తా, మీరు జానపాడికి వెళ్ళిపోయి నీ కొడుకు గొడ్డాకు వచ్చిందంట, ఆ స్టేషన్లకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళని ఇంటికి పంపిస్తా అని బెదిరిస్తాడు. ఇవాళ పొద్దున నాకు ఫోన్ చేసింది. రీసెంట్గా నాది చిలుకూరులో ఏప్రిల్ 28వ తారీఖున నాది దొంగ కేసులు కేసు అయింది. కేసు దాని గురించి ఇట్లా పోలీసులు తిరుగుతారంటే నింబూరంలో మేకపోతులు సత్యనారాయణ ఆయన కాడిగిపోయినా అనేట వేరే పలానా గేదెలు అమ్మితే ఇట్లా కొన్నా అనేది అయింది. కొద్దిగా మాట్లాడమన్నా కొద్దిగా అంటే అయితే నేను మాట్లాడతా తమ్ముడు నేను చేస్తా అని చెప్పి ఆ రోజు మాట్లాడినాను లక్ష్మీపురంలో. ఆ రోజు ఆయన పోయేటప్పుడు ఏం చేసినంటే ఒక 10,000 రూపాయలు ముందు అన్న ఖర్చులు మందం అని చెప్పి ఇచ్చి పంపించిన. స్టేషన్ పోయి మాట్లాడి వచ్చిన తర్వాతకి మొత్తం 4 గేదెలు కాడ రికవరీ 4 లక్షలు కట్టాలని చెప్పిండు. మళ్ళీ 4 లక్షలు స్టేషన్లో ఇవ్వాలని చెప్పింది అని చెప్పి నన్ను చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి అక్కడ 8 లక్షల రూపాయలు తీసుకున్నాను. ఆ రోజు 8 లక్షల రూపాయలు తీసుకున్నాను. 8 లక్షల రూపాయలు తీసుకున్న తర్వాతకి మళ్ళీ అదే డబ్బులు ఇవ్వకపోయింటే మాత్రం నీ మీద పాత కేసులు పెట్టి నీ మీద పీడియాక్ట్ పెడతారు, అది పెడతారు, నువ్వు 6 నెలలు జైలుకి పోతావు, మెమ్మకెట్టయిద్ది అట్టయిద్ది అది అని చెప్పి అవి చెప్తే డబ్బులు ఇచ్చినా. దాని తర్వాత మళ్ళీ ఏమైంది, జూన్ 9వ తారీఖు అక్కడ అనంతగిరిలో కేసు అయింది. అనంతగిరిలో కేసు అయితే దాని కూడా సేమ్ తింటే ఇక్కడ డబ్బులు కట్టి ఇక్కడ పోయి ఇచ్చినాక మళ్ళీ ఇక్కడ అనంతగిరిలో కూడా ఇంత అయితే మళ్ళీ ఫోన్ చేసిన అన్నట్టు జరిగిందన్న అంటే పోయి ఆడ మాట్లాడతా అని చెప్పి ఆడ ఆ స్టేషన్లో ఒక 8 లక్షల రూపాయలు, నేను ఒక 6 లక్షల రూపాయలు ఇచ్చిన. గోపిపోయిన పిల్లగాడు అశనగర్లో గోపిపోయిన పిల్లగాడు వాడుకు 2 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాతకి నన్ను నా మీద కేసు అయింది. కేసు అయిన తర్వాతకి నేను అన్న ఫోన్ చేసి ఏందన్నా కేసు చెప్పింది జైలు పోతుందని చెప్పినావు కానీ ఏందన్నా అని కేసు చెప్పించిన ఏందన్నా అంటే మళ్ళీ వాడు ఏమంటుండు, నాకు తెలియదు కేసు అయినట్టు నేను మాట్లాడితే నేను చేస్తలే ఆవు అది ఇది అని చెప్పి అన్నాడు. దాని తర్వాత నన్ను రీసెంట్గా ఇక్కడ దేవబాబు దగ్గర ఉంటే పోలీసులు తీసుకుపోయిన తర్వాతకి ఏమైనా రికవరీ మరి ఏం కట్టిందమ్ముడు అంటే పలానా ఇంత కట్టినా సార్ అని చెప్పిన. ఆ రోజు వాళ్ళు పిలిపించారు. అనంతగిరి స్టేషన్ పిలిపిస్తే ఆడ మమ్మల్ని బెదిరిస్తుంది. ఇంకా నన్ను మమ్మల్ని బెదిరించి నువ్వు అయ్యా పైన చెప్పొద్దు అది చెప్తే అట్లా డిపార్ట్మెంట్కి. రైట్. సూర్యాపేట జిల్లా కోదాడలో పశువుల అక్రమ రవాణా కేసుకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, ఇందులో అధికార పార్టీ సత్యనారాయణ హస్తం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంత మొత్తంలో డీల్ కుదుర్చుకున్నారు, డీటెయిల్స్ ఏంటి? సూర్యాపేట జిల్లా కోదాడలో అయితే ఇటీవల అక్రమ పశువుల రవాణా కేసులో పట్టుబడ్డటువంటి ఎవరైతే పశువుల వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఈయనకు సంబంధించి కూడా 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏదైతే చిలుకూరు కావచ్చు, అనంతగిరి కావచ్చు, ఇటు మేలచెరువు, ఈ 3 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ కేసులు మాఫీ చేయిస్తానని అధికార పార్టీ చెందినటువంటి ఓ లీడర్ ఆ పశువుల వ్యాపారి వద్ద భారీ ఎత్తున అమౌంట్ తీసుకొని కుర్చీలోకి పెట్టినటువంటి ఘటన ప్రధానంగా ఇక్కడ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా కోదాడకు చెందినటువంటి మందం ఎవరైతే ఉన్నారో ఈయన ఏప్రిల్ జూన్ నెలలో 3 చిలుకూరు, ఏదైతే అనంతగిరి, మేలచెరువు, ఈ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమ పశువుల రవాణా సంబంధించినటువంటి కేసులు పట్టుబడేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే మతాబ్ ఎవరైతే ఉన్నారో ఈ కేసుకు సంబంధించి డీలు కుదిరించేందుకు ఎవరైతే ఉన్నారో తనపైన ఈ కేసును మాఫీ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి సత్యనారాయణ అనేటువంటి లీడర్ ని ఎవరైతే ఈ బాధితుడు ఆశ్రయించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి డీలు
ఏదైతే 18 లక్షలకు డీల్ కుదిరించుకొని ఇటు ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో సిఐ తోటి ఈ డీల్ కుదిరించి కేసును మాఫీ చేసేందుకు ఈ బాధితుడి పక్షాన సత్యనారాయణ అక్కడికి వచ్చినప్పటికీ ఇది టోటల్ గా ఇది బెడిసికొట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే దీన్ని టోటల్ గా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిఐ ఎవరైతే ఉన్నారో సిఐ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐలు దీనిపైన ఆల్రెడీ అమౌంట్ తీసుకున్న తర్వాత ఎవరైతే బాధితుడిని మదర్ని మళ్ళీ జైలుకు పంపించడంతో అయితే టోటల్ గా ఇది చర్చనీయాంశంగా మారింది. ఇది ఘటన ఆలస్యంగా వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. సంబంధించి దాదాపుగా ఏదైతే మొత్తంగా బాధితులు ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఇది నగదు రూపంతో పాటు ఆంధ్ర ట్రాన్స్లేషన్ కూడా దాదాపుగా 18 లక్షల రూపాయలు తీసుకొని తర్వాత ఉడాయించడంతో అయితే ఇది టోటల్ గా అక్కడ ఏదైతే కోదాడ ఉందో కోదాడకు సంబంధించి కూడా పొక్కిందని చెప్పొచ్చు. టోటల్ గా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ విషయం పై అయితే ఒక సర్వత్రా చర్చ నడుస్తుంది. టోటల్ గా దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి బాధితుడు మొత్తం దానికి సంబంధించినటువంటి టోటల్ గా అక్కడ సీఏతో మాట్లాడినప్పటికీ ఆయన బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే మొత్తం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. టోటల్ గా ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా అక్కడ పర్యటించినటువంటి తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కేసుకు సంబంధించి ఒక కొలికి ఏమొస్తుంది టోటల్ గా అక్కడ ఉన్నటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో సిఐ ఇటు సత్యనారాయణ కలిసి 18 లక్షల రూపాయలు తీసుకొని తన జైలుకు పంపించడం తర్వాత నా పైసలు నాకు ఇవ్వని ఎవరైతే అక్కడ బాధితులు అడిగినటువంటి నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పడం ఇది టోటల్ గా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా సూర్యాపేట జిల్లాలో అయితే ఇది తీవ్ర దుమారం లేపుతుందని చెప్పొచ్చు శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సైదులు.